లిల్లీ అనే అమ్మాయి ఒకే ఒక్క రోజులో కోటీశ్వరాలు అయిపోతుంది. అది ఎలా అంటే తను ఉండే రూమ్ నంబర్ 6 అయితే డోర్ వేస్తున్నప్పుడు 9గా మారిపోతుంది. ఆ రోజు ఒక పార్సల్ తన ఇంటి ముందుకు వస్తుంది. అయితే లిల్లీ మొదట్లో దాన్ని పట్టించుకోదు. ఆ తర్వాత పార్సల్ ఓపెన్ చేసి చూడగా అందులో చాలా డబ్బులు ఉంటాయి. ఆ క్షణం డబ్బులు చూడగానే తన కష్టాలన్నీ తీరిపోతాయని లిల్లీ భావిస్తుంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఇద్దరు వ్యక్తులు లిల్లీ ఇంటికి వచ్చి పార్సల్ గురించి అడిగినప్పుడు ఏ పార్సల్ రాలేదని అబద్ధం చెప్తుంది. దాంతో ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లిపోతారు. అప్పుడు లిల్లీ కంగారుగా ఇంట్లోకి వెళ్లి డబ్బులన్నీ కూడా వేరే కవర్లలోకి మార్చి బీరువా పైన దాచాలనుకుంటుంది. ఇంతలో ఆ ఇద్దరు వ్యక్తులు మళ్ళీ లిల్లీ వద్దకు వచ్చి డబ్బుల గురించి అడుగుతూ కొట్టడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఇల్లు మొత్తం కూడా వెతుకుతున్నప్పుడు పైనుండి డబ్బుల కవర్ కింద పడిపోతుంది. అదే సమయంలో లిల్లీ ఒక వ్యక్తి మీద దాడి చేసి చంపేస్తుంది. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి లిల్లీని చంపాలని చూస్తున్నప్పుడు తన చేతికి దొరికిన కత్తితో అతని ప్రాణాలను కూడా తీసేస్తుంది. అలా చంపేసిన తర్వాత డబ్బులు తీసుకుని అక్కడి నుండి పారిపోవాలనుకుంటుంది. కానీ అది కూడా మంచి ఆలోచన కాదే అని తిరిగి రూమ్ లోకి వచ్చి ఆ ఇద్దరి శవాలను దాచిపెడుతుంది. అదే విధంగా ఫ్లోర్ మీద పడిన రక్తపు మరకలను కూడా తుడిచేస్తుంది. ఆ తర్వాత కొంత డబ్బులు వాళ్ళ అమ్మకు పంపించి మిగిలిన డబ్బులు దాచేస్తుంది. అదే